సార్ రవితేజ గారు ఈగల్ సినిమా వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? కొన్ని సంక్రాంతికి వస్తుంది, ఎందుకంటే రవితేజ గారికి ఒక హిట్ కావాలి అంటే ఎన్నో హోప్స్ పెట్టుకున్న టైగర్ రవితేజ ఈగల్ సంక్రాంతికి వస్తుంది, ఎందుకంటే సెంటిమెంట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి తనే కొట్టాడు జాక్పాట్ కనుక సెంటిమెంట్ గా ఖచ్చితంగా తనే వస్తాడు. తప్పని పరిస్థితి ఏదైనా అనుకోని పరిస్థితి తప్పితే రెడీ కాలేకపోవడం అలాంటిది ఏమైనా ఉంటే తప్పితే, ఎందుకంటే సెంటిమెంట్ ఆల్రెడీ పోయిన సంవత్సరం హిట్ కొట్టాడు, సంక్రాంతి హిట్ తనకి, తర్వాత మళ్ళీ నష్టాలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ లాభాలు సక్సెస్ కావాలి కనుక ఆ సెంటిమెంట్ వాడుకుంటారు. సినిమా ఫీల్డ్ సెంటిమెంట్ ఎక్కువ కనుక. అలాగే మహేష్ బాబు గతంలో కృష్ణ గారికి కూడా సంక్రాంతి సెంటిమెంట్, సంక్రాంతిలో ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్లే కనుక ఆయన ఆ సెంటిమెంట్ మహేష్ కూడా ఉంది సంక్రాంతి సక్సెస్ అని. సో ఖచ్చితంగా వస్తాడు. రవితేజ కూడా సెంటిమెంట్ ప్రకారం కూడా తను రిలీజ్ చేసుకుని వస్తాడు. వెంకటేష్ వాళ్ళ థియేటర్లు వాళ్ళకు ఉన్నాయి కనుక వెంకటేష్ వస్తాడు. మిగతా సినిమాలు కూడా ఉన్నాయి, వచ్చేసి రెడీ సినిమాలు. దీంట్లో ఏమన్నా ఈ కాంపిటీషన్లో ఎందుకు అంటే డిఫరెంట్ జోనల్ సినిమా కనుక నాగార్జునది ఈ మధ్యలో ఎందుకు మనం సపరేట్గా ఫ్రెష్గా వెళ్దామని ఏమన్నా నాగార్జున కొంచెం వెనక్కి వెళ్ళచ్చు పండగ కాకుండా 2 రోజులు అటు ఇటుగా. ఓకే సార్, వీటితో పాటు కొన్ని తమిళ సినిమాలు స్టార్ హీరోస్ సినిమాస్ రాబోతున్నాయి సార్. అది రజనీకాంత్ గారు లాల్ సలాం, ధనుష్ గారు క్యాప్టెన్ మిల్లర్, ఇంకోటి ఏలియన్ మూవీ శివకార్తికేయ. మరి వీటి పరిస్థితి ఏంటి? వీటికి అసలు థియేటర్స్ దొరుకుతాయి? వీళ్ళకి థియేటర్లు దొరకవు. థియేటర్లు దొరకదు కాదు, ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. మన రీజనల్ సినిమా, మన సినిమాలకి సంక్రాంతి మన పండుగ. ఇప్పుడు దీపావళి పండుగ వచ్చినప్పుడు తమిళనాడులో దీపావళి హంగామా, అక్కడ మన తెలుగు సినిమాని రిలీజ్ చేయమని ఇస్తారేమో. ఎవరు తప్పులేదు, అది ఎవరంటే తప్పు. ఓణం కేరళ మలయాళ సినిమా తప్పితే మన సినిమాకి ఇస్తారు, ఎవరు తప్పులేదు. ఎందుకంటే ఆ పండుగ వాళ్ళకి స్పెషల్ పండుగ. సో ఇంటిలో పాది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పేద బిక్కి ఎవరు కూడా ఖచ్చితంగా బయటికి రావాలి, సెలబ్రేట్ చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్న పండుగలు. సంక్రాంతికి ఎట్లయితే మనకు బళ్ళు కట్టుకుని కూడా ఊళ్ళ నుంచి సినిమాలకు వస్తారు, అది ఒక అలవాటుగా మారింది కదా, ఆనవాయితీ. సంక్రాంతి అంటే మనం సినిమా బయటికి వెళ్ళాలి, అందరు కుటుంబంతో వెళ్ళి సరదాగా గడిపి రావాలని ఆనవాయితీ. అలాగే దీపావళిలో అక్కడ దీపావళికి ఇవ్వరు, అట్లాగే మనం మన సినిమాలకి ఇవ్వాలి. తర్వాత ఇంక ఖాళీ ఉంటే మన సినిమాలకి ఖాళీ లేకుండా థియేటర్లు లేకుండా పోస్ట్ పోన్ ఉంటుంటే ఆ సినిమాలకి ఎక్కడి నుంచి వాళ్ళు గ్యాప్ చూసుకుని వేసుకుంటారు. ఓకే సార్, ఇదే ప్రశ్నని దిల్ రాజు గారిని కూడా ఒక రిపోర్టర్ అడిగితే మన సినిమాలకే థియేటర్ లేవు, ఇంకా వాళ్ళ సినిమాలకి ఏమి ఇస్తామని ఒక మాట. అదే కానీ అంటే సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ఏమొచ్చాయంటే, ఆ మధ్య నువ్వే కదా వారసుడు సినిమా తీసావు, చిరంజీవి గారు బాలకృష్ణ సినిమా అప్పుడు దీనికే కదా ఎక్కువ థియేటర్స్ ఇచ్చాము, ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు అని కూడా ఒక విమర్శ అయితే. అప్పుడు దిల్ రాజు అప్పుడు తన ప్రొడ్యూసర్ కనుక అప్పుడు అలా మాట్లాడాడు, అందరూ విమర్శించారు కదా అతనికి. అప్పుడు అందరూ అతనే సమర్థించాల, అందరూ విమర్శించారు. ఇండస్ట్రీ మొత్తం అతన్ని తప్పు పట్టారు. కరెక్ట్గా తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకుని ఇప్పుడు నేను కరెక్ట్ మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కరెక్ట్ మనకే లేనప్పుడు ఇంకోళ్ళకి ఇవ్వటం తనకమాని ధర్మం అని అంటారే, అది మన సినిమాలకే లేనప్పుడు ఇంకో తమిళ సినిమాలకు ఇవ్వాలనేది కరెక్ట్ కాదు కదా. ఓకే సార్, ఓవరాల్ గా మొత్తం సంక్రాంతి రిలీజ్ అయిపోయే సినిమాల్లో ఏది ఎక్కువ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది సార్ మీ ఒపీనియన్? నా ఒపీనియన్ లో కాన్ఫిడెన్స్ ఆన్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ మహేష్ ఫ్లాప్లు వచ్చినాయి, కలేజా కానీ హిట్లు వచ్చినాయి. బట్ ఈ దీంట్లో తను హిట్ కోసం ఉన్నాడు. అంటే మహేష్ తోటి ఒక హిట్ కొట్టాలి, ఫ్లాప్లు ఇచ్చాను మళ్ళీ హిట్ కొట్టాలి అనే తాపత్రయంలో ఉన్నాడు కనుక అది డెఫినెట్గా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. అది ఎక్స్పెక్టేషన్ కానీ అంటే ఎవరు హిట్ ఎవరైనా కొట్టచ్చమ్మా. ఇవాళ ఈ సినిమా హిట్ ఆ సినిమా ఇప్పుడు చెప్పడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఏమి దయాదాక్షిణ్యం లేని పరిస్థితిలో ఉన్నారు. బాగా లేదు అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా 3వ షోకి టాటా బై బై చెప్తున్నారు. ఆ రోజులు వచ్చేసింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ టికెట్స్ పెరిగిపోయినాయి. 350, 250 రూపాయలు 300 పెట్టి టికెట్ పెట్టుకుని వెళ్ళటానికి, నా కష్టార్జితం నేను పెట్టుకుని వెళ్ళడానికి అభిమానం అని వేరు, బాగుంటే డబ్బులు ఖర్చు పెట్టడం వేరు కదా. సో అందువల్ల అన్ని సినిమాకి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇప్పుడు హనుమాన్ కూడా ఛాన్స్ ఉంది. ఈ సీజన్ లో ఛాన్స్ రిస్క్ రెండు అన్ని సినిమాలకు ఉన్నాయి. ఈవెన్ మనాడి సినిమాకు కూడా, గుంటూరు కారానికి కూడా సక్సెస్ మీద ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో డమాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ టైటిల్
ఏదో ఒక వింతగా ఉంది. మహేష్ బాబు హీరో టైటిల్ లాగా లేదు, అది ఏదో కామెడీ టైటిల్ లాగా ఉంది, కమెడియన్ హీరో పెట్టే టైటిల్ లాగా ఉంది. మరి ఆ మడత కుర్చీ మడత పెట్టి అది దిగజారుడు మాట, దిగజారుడు భావజాలమా లేకపోతే ఆ సన్నివేశాన్ని సరిపడిద్దా సినిమా చూస్తే కానీ తెలియదు. అన్ని కూడా ఈక్వేషన్స్ కొన్ని అటు ఇటు ఉన్నాయి కనుక అది రిస్క్ ఫ్యాక్టర్ లోనే ఉంది. ఏ సినిమా గ్యారంటీ షూర్ షాట్ గన్ షాట్ అంటానికి ఏ సినిమా లేదు. ప్రతి సినిమా అది అటు ఇటానే ఉన్నాయి. కొడితే అటు ఇటు అనేది తప్పితే మధ్యస్థం లేవు. కొడితే అటు లేకపోతే డమాల్ డస్క్ లేకపోతే సూపర్ హిట్లు తప్పితే ఏం సినిమాలు వాళ్ళ వేరే ఎలా ఉన్నాయంటే ఆడియన్స్ ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ వ్యూయింగ్ పెరిగిందో సినిమాలు ఈజీగా పర్వాలేదు చూద్దాం ఒకసారి చూద్దాంలే, మహేష్ బాబు ఉన్నాడు కదా ఒకసారి చూద్దాంలే అని ట్రెండ్ పోయింది. మహేష్ బాబు ఉన్నాడు ఒకసారి చూద్దాం, త్రివిక్రమ్ కదా ఒకసారి చూద్దాం, పోతే పోయిందో 200 కదా అనుకునే రోజులు పోయినాయి. ఇదివరకు 100 రూపాయలు ఉన్నాడు సర్లే 100 రూపాయలు అనుకో, ఇప్పుడు 250 300 అనేటప్పటికి ఫోన్లే చూద్దాం అనుకుంటే వాడి డైలీ కూలీలో సగం కదా. ఎక్కడ వెళ్తారు? చూద్దాం బాగుందంటే చూద్దాం, అప్పుడు కష్టం కొంచెం రిస్క్ డబ్బును చేద్దాం అనుకుంటారు తప్పితే. అందుకని చాలా రిస్క్లో ఉన్నాయి సినిమాలు, అతి జాగ్రత్తగా తీయవలసిన పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళలో ఎవరు అతి జాగ్రత్తగా తీశారో ఎవరు బాగా తీశారో వాళ్ళు నిలబడతారు. సో గ్యారంటీ ఈ సినిమా హిట్ అని చెప్పడానికి లేవు. ఓకే సార్, ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే రీసెంట్ గా అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటించారు కదా. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు అమిత్ షా గారిని కలిసినట్టు ఒక 20 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందన్నా తర్వాత జంప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి విపరీతంగా అటు మీడియాలో కొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. సో దీంట్లో వాస్తవం ఎంత ఉంది? మరి ఈ మీడియాలో వస్తున్నాయి చాలా సన్నాసులు, బుద్ధి జ్ఞానులైన సులువాగుడు అడ్రస్ నా కొడుకులు రాసే మాటలు, ఎన్ని గాలి మాటలు. గాలి పని పాట లేక వాడికి వాడి అడ్రస్ ఉండదు, వాడు ఎవడని తెలిస్తే ఎవడో తెలియదు. ఈ గాలి నా కొడుకులు, సులు నా కొడుకులు, చెత్త నా కొడుకులు రాసే అలాంటి సీన్ లేదు, అలాంటి సన్నివేశాలు, అలాంటి అవసరం లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చేస్తారేమో అనేది ఉంది. దానికన్నా వాడు రివర్స్లో ఇలా చేయిస్తున్నారు. కాంగ్రెస్లో అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఈ చేష్టలు ఏ పార్టీని చెయ్యవు. అది రాసి పెట్టుకోండి. రాజకీయంగా ఏ పార్టీ కూడా వాళ్ళ ఆత్మహత్య సదృశ్యంగా ఈ పనులు చెయ్యవు. ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కూడా చెయ్యదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి, 3 నెలల్లో ఉన్నాయి. దీని యొక్క ఇంపాక్ట్, ఈ చేసే పనుల యొక్క ఇంపాక్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో పడతాయి కనుక ఆ మంచి అవుతూ చెడు అవుతూ రిస్క్ తీసుకో కనుక పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఇలాంటి ఎన్ని ఊహాగానాలు చెత్త గానాలు తప్పితే ఇంకోటి కాదు. అది పార్లమెంట్ ఎన్నికలు అయినాక అది కాంగ్రెస్ మూలం ముస్లిం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ నాకు పదవి రాలేదు, నాకు మంత్రి రాలేదు, ఇవన్నీ ఇంకో మొదలవుతాయి. ఇప్పుడు మొదలైనా అధిష్టానం బుజ్జగిస్తుంది, నాయన పార్లమెంట్ ఎన్నికలు అవనాయండి. పార్లమెంట్ ఎన్నికైనాక ఘోర పరాభవం కాంగ్రెస్ తప్పదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరాభవం అయినాక ఇక్కడ మొదలవుద్ది. అధిష్టానాన్ని ఇన్ని లెక్క ఉండదు, మా సీనియర్స్కి మంత్రిత్వ శాఖ రాలేదు, మా జిల్లాకి సరైన శాఖ రాలేదు, ఇట్లా మొదలవుతాయి. ఎన్ని మొదలైనా 4 గ్రూపులు వాళ్ళ గాంధీ భవన్ తన్నుకుంటారు, తగలబెట్టుకుంటారు. వాళ్ళ డిఎన్ఏ ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఎప్పుడు జరిగినా అదే జరుగుతుంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక అది ఇప్పుడు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగుతారు. పార్లమెంట్ ఎన్నికల వరకు వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఆ గలాట ఏదో అక్కడ స్టార్ట్ అవుతుంది. దానికోసం ముందస్తుగానే వాళ్ళు ఇంకెక్కడో స్టార్ట్ అవుతుంది, మా ఇంట్లో కాదు ఇంకో ఎదురింట్లోనే వాళ్ళు ఇవన్నీ వాళ్ళు చేస్తున్న దగులుబాజీ చేష్టలు అంతే. అంటే కొంతమంది ఏమంటుంటే నిప్పు లేదే పొగరాదు కదా, ఖచ్చితంగా ఏదో ఉంటుంది హరీష్ రావు గారు. నిప్పు లేకపోతే పొగరాదు, ఆ నిప్పు పెట్టాలని ప్రయత్నం ఏది, అదేమీ లేదు. ఇక్కడ అంత అవసరం లేదు. బీఆర్ఎస్ ఏమి ఇది ఓన్లీ కేటీఆర్ గారు అన్నట్టు ఇది ఓన్లీ స్పీడ్ బ్రేకరే అంతే. చెప్తే 39 సీట్లు ఇచ్చారు ప్రజలు, సిటీ మొత్తం ఇచ్చారు.
ఈ 2 జిల్లాలు రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఒక సీట్ ఇవ్వాలి వాళ్ళకి. అక్కడ రూరల్ ఏదో చిన్న స్లిప్ ఆఫ్ అబ్జర్వేషన్ దెబ్బతిట్టలో జరిగింది తప్పితే కాంగ్రెస్ శాశ్వతం కాదు, కాంగ్రెస్ ఇది కాదు. కేటీఆర్ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది తెలంగాణగా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ మీద ప్రజలు నమ్మకం ఉంది, ఇంటెలిజెన్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడని. కనుక అంత అవసరం లేదు. బీఆర్ఎస్ ఏదో అయిపోద్ది కనుక విడిపోవాలి. కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఒక్కటే సువర్ణాక్షరాలతో శిలాశాసనంగా రాసి పెట్టుకోండి. కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి ఆలోచనలకు కానీ ఇలాంటి వాటికి కానీ అవకాశం లేదు. ఆయన ఉన్నంత వరకు ఆయన గీత గీస్తే అది లక్ష్మణ రేఖ. అది హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా, కవితకైనా లక్ష్మణ రేఖ. వాళ్ళు ఆ గీత దాటరు. 600 అయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా నష్టమైనా ఆయన గీత దాటే ప్రసక్తి లేదు. ఆయన కాలం అయిన తర్వాత అది ఎప్పుడు ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఆయన కాలం అయినాక అప్పటి పరిస్థితిని బట్టి తప్పితే బాల్ ఠాకరే చనిపోయినాక ఆయన ఉన్నంతకాలం జరిగిన, ఆయన చనిపోయినాక మేనల్లుడు కొడుకు తేడాలు రాదా, అది అప్పుడు రావాలి తప్పితే ఉండగా జరగదు. కనుక అది ఊరినే వీళ్ళ ఆశ కోరిక, కాంగ్రెస్ వాళ్ళ ఆశ కోరిక అలా జరగాలని అంతే చెప్తే జరిగే ప్రసక్తి లేదు. బీజేపీ దానికి ఏమీ లేదు. బీజేపీ 0 అయిపోయింది కదా. బీజేపీ ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 0 అయిపోయింది. నాయకత్వం లేదు. ఉన్న నాయకులంతా గవర్నర్లు అయిపోయారు, సీనియర్లు అయిపోయారు, ఎవరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఉన్నదల్లా ఈ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాదు, బండి సంజయ్ చేతిలో ఉంటే వాళ్ళ బీజేపీ గట్టిగానే ఉండేది కదా. అతను తీసేసి నిర్వీర్యం చేశారు. కిషన్ రెడ్డి ఎవరో వెంకయ్యనాయుడు గారు కూర్చోబెడితే నాయకుడు, ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదు. బంగాళ లక్ష్మణ్ గారు కూర్చోబెడితే నాయకుడు, ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదు. సో వీళ్ళంతా ప్రజల నుంచి వచ్చే లీడర్స్ కాదు, సంబడి ఇంపోజ్ చేస్తే వచ్చే లీడర్స్. కనుక వీళ్ళ చేతిలో బీజేపీ ఏం బట్టకట్టదు. ఎందుకంటే వీళ్ళకి స్ట్రాటజీ లేవు, వ్యూహాలు లేవు, ఏమీ లేవు, ఏం ఆలోచనలు ఉండవు. సో వీళ్ళు కూర్చొని దింపుడుకెళ్ళి ఎవడన్నా మందాలు వస్తే మళ్ళీ నిలుపుకోరు. వస్తే నిలుపుకునే శక్తి లేదు. వస్తే మళ్ళీ మన సీట్ ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని వచ్చే వాళ్ళకి పొగ పెడతా ఉంటారు. అప్పలంగా రావాలి వీళ్ళకి. అప్పలంగా వస్తే ఆలోచించే బాబు. సో బీజేపీ అలా ఆశపడి ఎదురు వచ్చేమో కానీ జరిగే పని కాదు. ఓకే సార్, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అంటే ఇటు చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఎదుర్కోవాలి, అటు నుంచేమో కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలి. అంటే 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పుట్టుక నుంచి అదే కదమ్మా. పుట్టుక నుంచి జాతీయ పార్టీలు ఎదుర్కొనేగా పోరాడుతుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ మొదటి నుంచి 2 కాంగ్రెస్ బీజేపీ సమాన దూరం అనేగా పోరాడుతుంది. అదే పోరాటం, ఆ పోరాటమే ఉంటుంది. సమాంతర దూరంతో పోరాడతాం. ఇద్దరిని ఈ 2 జాతీయ పార్టీలు దేశ భ్రష్టు పట్టిస్తున్నాయి, ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేస్తున్నాయి. రీజనల్ పార్టీలు బతకూడదు, రీజనల్ లీడర్స్ బతకూడదు అన్నట్టు దౌర్భాగ్యం చేస్తున్నాయి. సౌత్ ఇండియా మీద శీతకన్ను వేసి సౌత్ ఇండియాని సెకండ్ చిన్నచూపు చూస్తున్నాయి. రెండో పౌరుడుగా సౌత్ ఇండియన్స్ అంటే నార్త్ ఇండియన్స్ ఏదో లార్డ్ లంగోటాలు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ తర్వాత అన్నట్టు చూస్తున్నారు. దీని మీద పోరాటం, ఇది వాళ్ళ మీద పోరాటం చేస్తాం. సౌత్ ఇండియా ఉనికి, తెలంగాణ ఉనికి గళం వినపడాలి. ఢిల్లీలో ఈనాళ్ళు వినపడతా ఉంది. ఇప్పుడు కర్మకాలి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. మంత్రులకి శాఖల కేటాయింపు కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు. మళ్ళీ ఢిల్లీకి సలాం గులాం, ఢిల్లీ కాల్ముక్త ద్వారా అన్నట్టు, బాంచన్ కాల్ముక్త ద్వారా అన్నట్టు తయారయ్యారు. ఆ దరిద్రానికి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి లాగాల్సిన పరిస్థితి ఉంది. మా పోరాటం అదే చేస్తాం. ఢిల్లీకి గులాములయ్యి స్థితికి వెళ్ళొద్దు. వెళ్ళే పొరపాటు జరిగింది, ఆ పొరపాటు సరిదిద్దుకుందాం. మళ్ళీ మన గళం వినపడాలి, తెలంగాణ గళం ఢిల్లీలో వినపడాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ గళం వినపడదు, సోనియా గళం వినపడుతుంది. బీజేపీ గెలిస్తే తెలంగాణ గళం వినదు, గుజరాత్ యూపీ గళం వినపడుతుంది. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గళం ఢిల్లీలో వినపడుతుంది. అది ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి ప్రజలకు చెప్తాం, ప్రజలు ఒప్పిస్తాం, మెప్పిస్తాం. ఖచ్చితంగా డబుల్ డిజిట్ మీ ఎంపీ సీట్లు సాధిస్తాం. దాదాపు ఎన్ని సీట్ల వరకు అంటే 14 సీట్లు గ్యారంటీగా. 14 తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ గెలవచ్చు సార్.
కాంగ్రెస్ గెలిస్తే మహా గెలిస్తే 2, బీజేపీ ఒకటో. బీజేపీ ఎవరు గెలిచే పరిస్థితులు కూడా లేరు. కిషన్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలోనే, కిషన్ కాన్స్టిట్యూన్సీలోనే పోయినాయి కదా ఎమ్మెల్యే కానీ. సో ఈ వీళ్ళకి గెలిచే స్థాయిలో లేరు. ఈటెల రాజేంద్ర ఎవరికి వచ్చినా కూడా గెలిచే స్థాయిలో లేరు. ఏమన్నా కొత్త అనూహ్యంగా గెలిస్తే గెలవాలి. సో బీజేపీకి 1, 2 కూడా కష్టమే. అలాగే కాంగ్రెస్ 2, 3 అంతకు మించి రావు. డబుల్ డిజిట్ అనేది ఓన్లీ బీజేపీకి, ఓన్లీ బీఆర్ఎస్ఏ. బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ డబుల్ డిజిట్ రావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.